ఇప్పుడు రాబోతున్నారు కొన్ని మట్టిలో మాణిక్యాలు విత్ a special beautiful singing segment. So let's welcome them. తలచేది నా ఇంటి పెరిమిటివే పొట్టెట్టి ముద్దెట్టి నన్ను చెరదీసిన దేవుళ్ళ సరసాటివే నా బంగారి మావ నా బలసాలి మావ నా మెల్లోని నల్ల పూసల్ల మన పూసవే నా సుడిగాలి మావ ఈ సంతానన్నెట్ట పోని పోనీయవు కూసంత పంజయ్య నీయవు ఎంతోడి వేగాన్ని సంతోడివే నువ్వు ముద్దిస్తే వారము చెయ్యవు గాలి కోగలుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడనెవరయ్యా నా పుట్టు మొక్కలకు తోడ పుట్టినావు నీకు నాకు దిష్టి తీయా ఎంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు ఈ సంతానన్నెట్ట పోని పోనివ్వవు కూసంత పంజయ్య నీయవు ఎంతోడి వేగాన్ని సంతోడివే నువ్వు ముద్దిస్తే వారము చెయ్యవు గాలికో
రెండో మాణిక్యం మన ముందు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. బైలోనే బల్లి వెలికే బైలోనే బల్లి వెలికే పండుతారం సిలలదులే బైలోనే ఎర్రన్ని మా వన్న తతికి ఎర్రన్ని మా వన్న తతికి 7000 జోడుంగురాలో ఎర్రన్ని గుండు గున్నాలు వాసెం పదర్లు ఇంపుగా సింగారించుకొని సన్నాని జాతులు సందేల మోజుగా ముడుచుకొనత్తుని బాయి బసంత పసుపు తోటంత పిలగాని తోని సిద్ధమై వద్రా బాయిలోనే బల్లి వెలికే బైలోనే బల్లి వెలికే పండుతారం సిలలదులే బైలోనే ఎర్రన్ని మా వన్న తతికి ఎర్రన్ని మా వన్న తతికి 7000 జోడుంగురాలో ఎర్రన్ని సింతల్ల సింత పుగురాలంగ తినోడన తెయ్యి వటమేమురా ముంతల్ల ఈత కళ్ళు దాగంగ పానమంత నీ మీన్నే గుందుతందిరా ఎగిరం లేకుంట ఇద్దరం ఎదురంగ ఇష్టంగా ఎగిరి పోదామా బాయి బసంత పసుపు తోటంత పిలగాని తోని సిద్ధమై వద్రా బాయిలోనే బల్లి వెలికే బైలోనే బల్లి వెలికే పండుతారం సిలలదులే బైలోనే ఎర్రన్ని మా వన్న తతికి ఎర్రన్ని మా వన్న తతికి 7000 జోడుంగురాలో ఎర్రన్ని ఊరి మురిమి వానే కొట్టే ఉత్తరాన మొలకే మొలతే ఊరి మురిమి వానే కొట్టే ఉత్తరాన మొలకే మొలతే దైతాల కీలల మీన పొద్దే మోపడితే రామ దైతాల కీలల మీన పొద్దే మోపడితే ఊరి మురిమి వానే కొట్టే ఉత్తరాన మొలకే మొలతే ఊరి మురిమి వానే కొట్టే ఉత్తరాన మొలకే మొలతే దైతాల కీలల మీన పొద్దే మోపడితే రామ దైతాల కీలల మీన పొద్దే మోపడితే మముడే కోలాల మీన మముడి కోలాల మీన మబ్బులేమో నిలిసినాయి మముడి కోలాల మీన మబ్బులేమో నిలిసినాయి మనసులు ఎవ్వారి మీదనే బొబూజవ్వ మనసులు ఎవ్వారి మీదనే యాపా కొమ్మాల మీన పొద్దులేమో గూకినాయి యాపా కొమ్మాల మీన పొద్దులేమో గూకినాయి యాపతి ఎవ్వారి కోసమే బొబూజవ్వ యాపతి ఎవ్వారి కోసమే గల్లాల లింగి నడుము కుదుట్టి తెల్ల తెల్లని అంగికి అత్తరు కొట్టి బంగారి ముద్దు టుంగురాలే పెట్టి పాల మీదాలే దువ్వుకుంట నా కొరకే దారి పట్ట యాపతి సోపాతి కోసమే ఓ నాగవ్వ యాపతి సోపాతి కోసమే యాపతి సోపాతి కోసమే ఓ నాగవ్వ సోపతి యాపతి కోసమే మముడి కోలాల మీన మబ్బులేమో నిలిసినాయి మముడి కోలాల మీన మబ్బులేమో నిలిసినాయి మనసులు ఎవ్వారి మీదనే బొబూజవ్వ మనసులు ఎవ్వారి మీదనే మముడి కోలాల మీన మముడి కోలాల మీన చింతా సిగురుల మీన సిలికలేమో వాలినాయి చింతా సిగురుల మీన సిలికలేమో వాలినాయి చిత్తము ఎవ్వారి మీదనే బొబూజవ్వ చిత్తము ఎవ్వారి మీదనే సిలిక పత్తాని సీర సింగులు ఎక్కి వాని దాడగాసి ఎదిరి సూత్తి పంగుల ఎక్కి సింధోని తోయిల చెంపలు ఎత్తెక్కి వాలుగాయి నా మనసు వాడి ముసి ముసి నవ్వుల్లో సిక్కి చిత్తం
చిత్తం సిన్నోని మీదనే ఓ నాగవ్వ మొత్తం మేనోని మీదనే చిత్తం సిన్నోని మీదనే ఓ నాగవ్వ మొత్తం మేనోని మీదనే మమ్ముడి కోణాల మీద మబ్బులేమో నిలిసినాయి మమ్ముడి కోణాల మీద మబ్బులేమో నిలిసినాయి మనసులు ఎవ్వారి మీదనే ఓ భూజవ్వ మనసులు ఎవ్వారి మీదనే మమ్ముడి కోణాల మీద మబ్బులేమో నిలిసినాయి మమ్ముడి కోణాల మీద మబ్బులేమో నిలిసినాయి మనసులు ఎవ్వారి మీదనే ఓ భూజవ్వ మనసులు ఎవ్వారి మీదనే అసలు రంజాన్ స్పెషల్ లో మా మట్టిలో మాణిక్యాలు పాడిన ఈ పాటలు వేరే 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 లెవెల్ గైస్. ఒక వైపు వచ్చి సినిమా, ఇంకో వైపు వచ్చి ఫోక్ సాంగ్స్, వండర్ఫుల్ కాంబినేషన్ జస్ట్ లైక్ అవర్ ఎపిసోడ్ టుడే. సాలి గారు అండ్ సుబేత గారు, రంజాన్ స్పెషల్ రోజు మా మట్టిలో మాణిక్యాలు పాడిన ఈ పాట మీకు ఎలా అనిపించింది? హౌ వాజ్ ఇట్? ఈ ట్రీట్ ఎలా ఉంది? శారదా గారు, ఎక్కడ మీరు ఏ ఊరు ఇది? మరిపిల్లి సాలూరు మండలం, అది పార్వతపురం మన్యం. అంటే మీకు ఎలా వచ్చింది అని? అప్పుడంతా సెలవులు లేవు, రేడియో అలాంటి ఉంటదిగా, చూసి పాడుకునేదాన్ని. ఇప్పుడు సెలవులు వచ్చిన కానీ సెలవులో చూసి అది విని అది నేర్చుకోవడం జరిగింది. మీ వాయిస్ మాత్రం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కాకపోతే మీ వాయిస్ ని అలా వేస్ట్ చేయకుండా స్క్రీన్ మీద మీ వాయిస్ వినాలని అనుకుంటున్నాను. నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ కి నేను తప్పకుండా రిఫర్ చేస్తాను. శారదా గారు, ఒక విషయం తెలుసుకోవాలంది. మీరు పాడిన ప్రతి పాట ఆ మంచం మీదే ఎందుకు? చాలా మంది నాకు కామెంట్ ఏమని పెట్టారంటే, మీ కాలు పని చేయట్లేదమ్మా, మీరు కూర్చొనే పాడుతున్నారు, లేకపోతే కొన్ని కామెంట్లకైతే వచ్చాయి. కానీ అసలు విషయం వాళ్ళకి తెలియదు, ఉన్నది ఒక్క రూమ్ అని తెలియదు వాళ్ళకి. కనీసం మాకు సెల్ పెట్టుకుని ఒక కెమెరా పెట్టుకోవడానికి కూడా మాకు లేదు, ఒక్క రూమే ఉంది. అదే మాకు బెడ్రూమ్, అదే కిచెన్, అదే మాకు అన్ని కూడా. నేను అందరికి ఒకటే చెప్తానమ్మా, నాకేం కాలు బాగా పని చేస్తానే, నేను బాగానే ఉన్నాను, మీరేం అలాగనుకోకండి. మాకు ఒక రూమ్ వల్ల నేను ఆ మంచం మీద కూకొని మాకంటూ ఏం సపరేట్ గదులు లేవు, ఏమీ లేదు, అంతే. శారదా గారు, నిజంగా మీ రా టాలెంట్ తో మీరు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టాలెంట్ ఉంటే చాలు, సపోర్ట్ ఉన్నా లేకపోయినా యూ కెన్ నాట్ స్టాప్ హర్ ఫ్రమ్ షైనింగ్. వండర్ఫుల్ వండర్ఫుల్ శారదా గారు, వండర్ఫుల్. సో మొత్తానికి శారదా గారు, మీలో ఉన్న టాలెంట్ ని ఎక్కువగా ఎవరు ఎంకరేజ్ చేశారు? మా అబ్బాయి వచ్చారా ఈ రోజు ఇక్కడ? వాళ్ళ పేరు శంకర్రావు క్రాంతి. క్రాంతి అండ్ శంకర్రావు గారు, ప్లీజ్. ఈ ఐడియా మీరే ఇచ్చారండి మమ్మీకి, దట్ మీరు పాడిన పాటలు షూట్ చేసి యూట్యూబ్ లో పెడదామని? సడన్ గా మమ్మీ ఒక పాట పాడింది. అయితే ఎప్పుడు వినేవాడిని, సడన్ గా మళ్ళీ వచ్చిన తర్వాత అది వింటే అదోలా అనిపించింది. ఇదేంటి మా మమ్మీలో ఎంత టాలెంట్ ఉంది, ఇది ఎలాగైనా బయటికి తెలియాలి అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను అక్క. ఓకే, సో మరి ఇప్పుడు ఎలా ఉంది ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత? ఇప్పుడు హౌ ఇస్ ఇట్? అమ్మని ఇంకా ఫస్ట్ టైం స్టేజ్ లో చూడడం, ఇంతవరకు వస్తుందని అనుకోలేదు, బట్ ఇలా వచ్చిందంటే అంత రామ కంపెనీస్ వల్లే. అఫ్ కోర్స్, ఒక లేడీని ఓన్లీ ఒక అమ్మగా గానీ భార్యగా గానీ చూడకుండా యాజ్ అ ఉమెన్, యాజ్ అ పర్ఫార్మర్ చూస్తే, ఎంకరేజ్ చేస్తే ఎంత దూరం వరకైనా వెళ్ళొచ్చు అనేది క్లియర్ కట్ ఎగ్జాంపుల్ శారదా గారు. వన్స్ అగైన్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అమ్మా, ఒక 2 లైన్లు పాడండి. ఈ సంతానాన్నిటా కూసంతా పనిచేయనియవు, ఎంతోటి గానే ముద్దిస్తే మారాము చెయ్యవు, గాలి కౌగులుగా జుట్టు ముట్టేసి ఉంటావు, ఓ పేరాడనెవరయ్యా, నా పుట్టు మధ్యలకు తోడ పుట్టినావు, నీకు నాకు దిష్టి తీయా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు, అంత ఇష్టమేందయ్యా నీకు. ఆ హ్యాపీనెస్ పాడుతున్నప్పుడు మనం ఎంకరేజ్ చేస్తుంటే హ్యాపీనెస్ చూడాలి. ఆ కళ్ళల్లో వాటర్ తెచ్చుకున్నారనమాట. అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ, ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ని ఇక్కడ స్టేజ్ మీద తీసుకొచ్చి ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను గౌతమ్ ఒక డిసైడ్ అయినాం. మీరు ఇందాక అన్నారు అక్కడ మంచం ఉండే అని, జస్ట్ మంచం మాత్రమే ఉందని. మేము చైర్, మైక్ అండ్ లైట్ అదంతా సెటప్ మీ ఇంటికి వచ్చి మరి మేము ఇద్దరం చేద్దామని ఫిక్స్ అయిపోయినా. మేము సెట్ చేస్తాం అది. ఇంకోటి, నెక్స్ట్ నేను చేయబోయే సినిమా ఆపరేషన్ సింధూర్ మీద చేస్తున్న ఒక ఫిల్మ్, దాంట్లో డెఫినెట్లీ మీ పాట ఉండేలా నేను చూసుకుంటా నా సినిమాలో.
అసలు నెక్స్ట్ లెవెల్ ఈద్ ముబారక్ జరుగుతుంది ఇక్కడ ఈ రోజు. జుబేదా గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ సూపర్. ఇక్కడ మా వారి గురించి ఒక మాట చెప్పాలి. పెళ్లి కాకముందు మా వారు మంచి పాటలు వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారంట. పాపం ఏం చేస్తాము, నాకు అసలు పాట రాదు, డాన్స్ రాదు, ఏమీ రాదు. ఏ అక్క నువ్వు వాడక్క, నువ్వు వాడు, ఇప్పుడు ఒక్క లైన్ అన్న వాడాలి నువ్వు. జుబేదా గారికి ఐడియా ఉంది, ఆవిడ పాడితే సబ్స్క్రైబర్స్ పోతారని ఆవిడకి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ శారదా గారు. థ్యాంక్ యూ. ఆల్ రైట్, మనతో పాటు ఇంకొక రా టాలెంట్ ఉన్నారు, మా నాగవ్వ గారు. నాగవ్వ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. 60 years లో మీరు మీ కెరియర్ ని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్ గా నుంచుంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది నాగవ్వ గారు? 8 ఏళ్ళ పొద్దు అవుతుంది మాకు అవకాశం రావాలంటే ఇక బాయిలోనే బల్లి వేసి 2 సంవత్సరాలు ఇక ఎదురు చూడంగా ఆ బాయిలోనే బల్లి వలికింది. బాయిలోనే బల్లి వెలికే. సో ఇప్పుడు నెక్స్ట్ పాట ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? వారం రోజులు వస్తుందా? వండర్ఫుల్. దాంతో పాటు కూడా ట్రెండ్ అయిపోండి, ఓకేనా? సాలి గారు, జుబేదా గారు, నాగవ్వ చేసిన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నాగమ్మ గారు ఇక్కడికి వచ్చేదాకా నాకు తెలియదు బాయిలోనే బలి పలికారు పాట. బట్ తను పాడింది అనగా నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. సో నాగమ్మ గారు, ఆల్ ది బెస్ట్ అమ్మా. జుబేదా గారు, అసలు ఆ లేడీస్ ని తలుచుకుంటే ఎంత దూరం వెళ్ళిపోవచ్చు కదా. అసలు సూపర్. సో ఇంద్రజ గారు, ఈద్ స్పెషల్ మీకు ఎలా అనిపించింది? శారద గారు మ్యాజికల్ వాయిస్ అండి. కాస్త సిగ్గుపడుతూ అలా మీరు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ పాడుతుంటే ఎంత చూడముచ్చటగా ఉందంటే అంత బాగుందండి. ఏదో మా ఇంటి మనిషి అక్కడ కూర్చొని పాడుతున్న ఆ ఫీల్ కలిగింది మాకు. మీ స్వయం కృషితో ఇంత దూరం వచ్చారంటే నిజంగా యాజ్ అ ఉమెన్ గా ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ ఫర్ దాట్ అండి. అండ్ నాగవ్వ గారు సూపర్ అండి. మీరు పాడుతుంటే ఇక్కడ కూర్చోలేకపోయాం, మేము అందరం ఊగుతున్నాం అన్నమాట. ఒక్కొక్క పాట అదిరిపోయింది. అండ్ మీరు ఇందాక చెప్తుంటే మాకు అర్థమైంది ఈ పాటలన్నీ మీరు పాడారా, మీ నుంచి వచ్చిందా అనేసి. మీకు కూడా లైఫ్ లో అంటే మనం పెట్టిన ఆ కష్టానికి ఫలితం లేకపోతే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలనండి. ఇక నుంచి చూడండి, జీవితం ఒక మలుపు తిరుగుతుంది మీకు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఇంకొక వారం రోజులు ఇంకో పాట రాబోతుంది, ఇంకా ట్రెండింగ్ అవబోతుంది. సో నో టెన్షన్ అండ్ ఫుల్ పెన్షన్.